హలో, చాలా రోజుల తర్వాత ట్రేడింగ్ వీడియో చేస్తున్నా. ఈరోజు డేట్ వచ్చి 20th నవంబర్. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కాకపోతే 2-3 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. నా వ్యూ అయితే మాత్రం అప్ సైడే ఫస్ట్ నుంచి, ఎందుకంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత రీట్రేస్ అయ్యి సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్తుంది అనుకుంటున్నా. సో నేను లెవెల్స్ డ్రా చేసుకున్నాను, బ్లూ లైన్ అండ్ గ్రీన్ లైన్. బ్లూ లైన్ క్రాస్ అయితే నేను ఇంకా 2600 కాల్ తీసుకుందాం అనుకుంటున్నాను, 143 రూపీస్కి. అలాగా 1:2 పెట్టుకుందాం అనుకున్నాను టార్గెట్. కాకపోతే ప్రీమియమ్స్ అనేది అస్సలు మూవ్ అవ్వట్లేదు. సో నేనేం చేశానంటే ఇంకా 143 దగ్గర బై చేశాక ఇంకా 136 రూపీస్ అలాగా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. టార్గెట్ ఏమో 153 పెట్టుకున్నాను. ట్రేడ్ తీసుకుని 21 మినిట్స్ అయింది, అయినా సరే టార్గెట్ రీచ్ అవ్వట్లేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వట్లేదు. ఇంకా ప్రీమియమ్స్ మూవ్ అవ్వట్లేదు అని చెప్పి 150కి పెట్టేసుకుందాం అనుకున్నాను టార్గెట్. ఎందుకంటే 149 దగ్గర నుంచి ఫుల్ రిజెక్షన్ అవుతుంది. సో 1 పాయింట్ బఫర్ ఇచ్చి టార్గెట్ పెట్టుకున్నాను. 150 పెట్టుకున్నాక నా టార్గెట్ హిట్ అయింది. ఇంకొక 4 మినిట్స్ వెయిట్ చేసి ఉంటే ఇండెక్స్ చార్ట్లో నా టార్గెట్ హిట్ అవుతును, ఆప్షన్ చార్ట్లో కూడా నా టార్గెట్ హిట్ అవుతును. కానీ నేను వెయిట్ చేయలేదు, ప్రీమియమ్స్ మూవ్ అవ్వట్లేదని ఇంకా ఇది ట్రేడ్ అనేది చేయట్లేదు. డన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.